హలో డెల్చీ పీపుల్ ఎలా ఉన్నారు? సో సమ్మర్ 2025 సీజన్ స్టార్ట్ అయింది. అన్ని బోర్డ్ అండ్ యానిమేస్ వస్తున్నాయి. మనం అన్ని రివ్యూస్ ఇస్తున్నాం. బట్ ఈ వీడియో కొంచెం స్పెషల్. ఎందుకంటే ఈ యానిమేని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మీకు ఎవరు సజెస్ట్ చేయరు. ఇన్ఫ్యాక్ట్ మీరు దీని గురించి పెద్ద బయట తెలుసుకోరు కూడా, జనాలు చెప్పాలని చూడరు. ఎందుకంటే ఇలాంటి యానిమేస్ అన్ని అండర్ రేటెడ్గానే మిగిలిపోతున్నాయి ఎన్నో తరాలుగా. అండ్ ఇది చూసుకుంటే రూరీ రాక్స్. సో ఈ యానిమే చూసుకుంటే జూలై 6th అయితే రిలీజ్ అయిపోయింది. అండ్ నేను వెంటనే ఎపిసోడ్ చూసిన రాగానే రివ్యూ కూడా చేస్తున్నా. మేబీ మీకు వీడియో రావడానికి కొంచెం టైం పట్టొచ్చు, బికాస్ బోర్డ్ అండ్ ఉన్నాయి యానిమే వీడియోస్ లిస్ట్లో. సో ఈ యానిమే చూసుకుంటే నేను రాగానే చూసానండి. ఎపిసోడ్ 1 చూడంగానే నాకు కలిగింది ఒకటే ఫీలింగ్, వావ్ అసలు ఏంటిది. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే నాకు ఒక మంచి కంఫర్ట్ యానిమే దొరికితే చాలు, లైక్ నాన్ బియోరీ కావచ్చు, లైట్ బ్యాంక్ క్యాంప్ కావచ్చు, అలాగే అనుకున్నాను. కానీ ఇది అంతకంటే ఇంకా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. లైక్ ఎలా వాటితోటి పోల్చట్లేదు, బట్ ఒకటి చెప్తున్నాను. ఎందుకంటే ఇది చూసుకుంటే వాటిలాగే కంఫర్ట్ ఇస్తుంది, అట్ ద సేమ్ టైము ఇది జనరల్ నాలెడ్జ్ ఇస్తుంది జియాలజీ గురించి, లైక్ మినరాలజీ గురించి, అంటే లైక్ రాక్స్ గురించి, మినరల్స్ గురించి, వాటి గురించి అనమాట. సో లైక్ ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక సైడ్ ఆఫ్ కాయిన్ మనం ఎలా అంటే నేను ఒక సైడ్నే ఎక్స్పెక్ట్ చేశాను, బట్ ఇది ఇంకో రెండో సైడ్ కూడా చూపించింది, విచ్ వాజ్ అ గ్రేట్ థింగ్. నేను చాలా బ్రహ్మాండంగా ఎంజాయ్ చేశాను భయ్యో. సో ఎపిసోడ్ 1 ప్రాపర్ రివ్యూలోకి వెళ్లే ముందు దీని డీటెయిల్స్ మాట్లాడుకుందాం. సో రూరీ రాక్స్ స్టూడియో బైండ్ నుంచి వచ్చిన కొత్త యానిమే అనమాట. అండ్ ఇది చూసుకుంటే జూలై 6th రిలీజ్ అయింది. ఎపిసోడ్ 1 ఎవ్రీ వీక్ కొత్త ఎపిసోడ్ వస్తుంది, అంటే ఎవ్రీ సండే. ఇది మన ఇండియాలో క్రంచ్ రోల్లో అవైలబుల్లో ఉంది. అండ్ ఇది చూసుకుంటే దీంట్లో సీజన్ 1లో టోటల్ 13 ఎపిసోడ్స్ ఉండబోతున్నాయి. అండ్ ఇది మాంగా నుంచి అయితే అడాప్ట్ చేస్తున్నారు. సో దీని ప్రమేస్ విషయానికి వెళ్ళిపోతే రూరీ మన మెయిన్ హీరోయిన్. సో తనకు చూసుకుంటే జ్యువెలరీ అన్న, యాక్సరీస్ అన్న పిచ్చి అనమాట, చాలా ఇష్టం. సో వాటి మీద ఎప్పుడు డబ్బులు పెడుతూనే ఉంటుంది. బట్ స్టిల్ తనకు డబ్బులు సరిపోవు. వాళ్ళ అమ్మని అడిగినా కానీ వాళ్ళమ్మ వాటికి ఇవ్వనట్టుంది. సో కాబట్టి తనంతట తానే లైక్ ఆ రాక్స్, ఆ జ్యువెలరీకి సంబంధించినవి లైక్ ఏవైతే ఉంటాయో, సో వాటిని వెతుక్కోవడానికి అయితే తనే కుండల్లోకి వెళ్ళి రాళ్ళలో వచ్చి తవ్వాలని చూస్తుందనమాట. బట్ తనైతే చేయలేకపోతుంది, తనకి ఇంట్రెస్ట్ కూడా పోతుంది, బికాస్ వాళ్ళ అమ్మ చెప్పింది నమ్మలేక. బట్ స్టిల్ అదే టైంలో ఒక అమ్మాయిని అయితే కలుస్తుంది, తన పేరే నాగి. కలిసిన తర్వాత నాగి చెప్పిన మాటలు విన్న తర్వాత ఆ మినరాలజీ గురించి తనకి ఇంకా ఎక్కువ ఎక్సైట్మెంట్ పెరిగిపోయి వాటిని అయితే కనిపెట్టాలని చూస్తుంది. అండ్ ఆ తర్వాత స్టోరీ ముందుకు ఎలా వెళ్తుందని ఉంటుంది. అండ్ లెట్ మీ టెల్ యూ, చెప్పినట్టు కాదు కానీ మీరు ఎపిసోడ్ 1 చూడండి. ఎపిసోడ్ 1 చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది ఈ యానిమేలో ఉండే గొప్పతనం ఏంటో. లైక్ స్టూడియో బైండ్ పట్టుకుంటే చాలా అది బ్యూటిఫుల్ యానిమే అయిపోతుంది భయ్యా. ఏది యానిమేషన్ గురించి చెప్తున్నా. అసలు ఈ స్టూడియో బైండ్ ఎలా చేస్తున్నారో కానీ ఎవ్రీ యానిమేని ఎంత బ్యూటిఫుల్గా క్రాఫ్ట్ చేయడం, ఎస్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ ఆర్ట్ని అంత బెస్ట్ వేలో ప్రొట్రే చేయడం ఈజ్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్. ఎపిసోడ్ 1 చూసిన తర్వాత నాకు కలిగిన ఫీలింగ్ ఒకటే, నాన్ బియోరీ తర్వాత బ్యాక్గ్రౌండ్ ఆర్ట్స్ నాకు అంత బాగా నచ్చేది దీంట్లో చూసుకుంటే. నాన్ బియోరీ ఈజ్ ద బెస్ట్ నా దృష్టిలో మాత్రం బ్యాక్గ్రౌండ్ ఆర్ట్ విషయానికి వస్తే. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది కూడా చాలా బాగుంది, దానికి క్లోజ్ కాకపోయినా కానీ స్టిల్ చాలా అంటే చాలా బాగుంది. దీని బ్యాక్గ్రౌండ్ ఆర్ట్ చూసుకుంటే నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. బట్ అట్ ది సేమ్ టైము క్యారెక్టర్ యానిమేషన్ ఈజ్ ఎపిక్ బై దీంట్లో. నాకేమర్థం కాలేదు, ఎపిసోడ్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అంత బాగా యానిమేషన్. లైక్ చెప్పాను కదా, స్టూడియో బైండ్ పట్టుకుందల్లా బంగారమైనట్టు వాళ్ళు యానిమేట్ చేస్తే చాలు అది హై లెవెల్లో అయితే ఉంటుంది ప్రతిసారి. అండ్ ఈసారి రూరీ రాక్స్ కూడా అదే రేంజ్లో చేశారనమాట. సో ఎపిసోడ్ 1 మనకి స్టార్ట్ అవ్వడం నుంచి పాయింట్లోకి అయితే వెళ్ళిపోతుంది. ఎక్కడ వీళ్ళు టైం తీసుకోరు, సో పాయింట్లోకి దిగిపోతారు. అండ్ ఎపిసోడ్ ఎండ్ అయిన విధానం అయితే చాలా బాగుంటుంది. బట్ నాకు ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఎపిసోడ్ ఏమో చూడాలని ఆతృత ఎక్కువైపోయింది ఆ ఎపిసోడ్ ఎండ్ అయిన విధానం చూసుకుంటే. బట్ స్టిల్ ఆ ఎపిసోడ్ చూడాలంటే నెక్స్ట్ వీక్ వరకు ఆగాలి, ఏం చేస్తాం తప్పదు. మళ్ళీ మాంగా చదవాలని ఇంట్రెస్ట్ రావట్లేదు, ఎందుకంటే నాకు ఆ యానిమేలోనే ఆ బ్యూటిఫుల్ కలర్స్ని, ఆ బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ని, వాళ్ళు ఆ రాళ్ళల్లో కనిపెట్టే వాటిని యానిమే రూపంలో చూడాలనే ఉంది, మాంగాలోకి వెళ్ళాలని అయితే కాదు. ఎందుకంటే అంత బ్యూటిఫుల్గా చేశారు కాబట్టి ఇక్కడ స్టూడియో బైండ్ కావచ్చు, స్టాఫ్ కావచ్చు, హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా ఎపిసోడ్ 1 యానిమేషన్ వైజ్గా కావచ్చు, ఆర్ట్ వైజ్గా కావచ్చు, బ్యాక్గ్రౌండ్ వైజ్గా కావచ్చు, అన్ని విధాలుగా అయితే అదిరిపోయిందనమాట, ఎక్కడ ప్రాబ్లం లేదు. అండ్ పేసింగ్ విషయానికి వెళ్ళిపోతే దీని పేసింగ్ అయితే చాలా బాగుంది, ఎక్కడ ఫాస్ట్గా వెళ్ళిపోయిన ఫీలింగ్ కలగలేదు. కావాల్సిన టైంలో కావాల్సినంత టైం తీసుకొని ప్రాపర్గా చూపించాల్సినవన్నీ చూపించారు. ఇలాంటి యానిమేషన్లో చూసుకుంటే ఆ బ్యాక్గ్రౌండ్ ఆర్ట్స్ మీద కొంచెం ఫోకస్ చేసి, అట్ ద సేమ్ టైమ్ ఆబ్జెక్ట్స్ మీద కొంచెం ఫోకస్ చేసి నీట్గా చూపించాలి. అంటే దానికి తగ్గట్టుగానే ప్రాపర్గా చూపించారు, చాలా బాగా అనిపించింది. సో త్రూ అవుట్ ద ఎపిసోడ్ ఎక్కడ కూడా వాళ్ళు టైం తీసుకొని ప్రాపర్గానే మంచి ఎపిసోడ్ని డెలివర్ చేశారే కానీ ఎక్కడ ఫాస్ట్గా వెళ్ళిపోవాలి, చాలా చూపించాలని అయితే ఒక కైండ్ ఆఫ్ మైండ్ సెట్ అయితే లేదు.
సో ఐ లైక్ డీటెయిల్ లాట్. ఇక మనం వాయిస్ యాక్టింగ్ అండ్ మ్యూజిక్ విషయానికి వెళ్ళిపోతే దీంట్లో వాయిస్ యాక్టింగ్ అదిరిపోయింది. దాంట్లో ప్రాబ్లమే లేదు అసలు. అబ్బబ్బా! మంచి క్యారెక్టర్స్ మనకు కనిపించింది లిమిటెడ్ క్యారెక్టర్స్ లైక్ ఫోర్ క్యారెక్టర్స్ అనుకుంటా. ఆ 4 క్యారెక్టర్స్‌కి మంచి వాయిస్ యాక్టర్స్ సెట్ అయిపోయారు. మెయిన్ క్యారెక్టర్స్ చాలా బాగుంది. ఎక్కడ ప్రాబ్లం లేదు. అండ్ ఇక్కడ మనం మెయిన్ మాట్లాడుకోవాల్సింది మ్యూజిక్ గురించి భయ్యా. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు వచ్చిన యానిమేస్‌లో ఓఎస్టీస్ వైస్‌గా ఇది బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వైస్‌గా చూసుకుంటే ఇది నా ఫేవరెట్. సో ఫార్ ఇప్పటి వరకు వచ్చిన యానిమేస్‌లో ఇదే నా ఫేవరెట్. ఎందుకంటే దీంట్లో మ్యూజిక్ ఎంత బాగుంటుందంటే లైక్ నిద్రపోయేటప్పుడు దీంట్లో ఉండే మ్యూజిక్ ఓఎస్టీలు రిలీజ్ అయ్యి ఉంటే పక్కన పెట్టుకొని పడుకుంటే ప్రశాంతంగా ఆ ప్రపంచానికి వెళ్ళిపోతాం. అండ్ అది కళలు ఖచ్చితంగా వచ్చే రేంజ్లో ఉందన్నమాట మ్యూజిక్. అంత బాగుంది బ్యాక్గ్రౌండ్ ఓఎస్టీలు చూసుకుంటే 10/10 అంతే. ఎపిసోడ్ యానిమేషన్ వైజ్గా అంటే క్యారెక్టర్స్ వైజ్గా అంత బాగుందని పొగడదాం అనుకుంటే ఆ మ్యూజిక్ వీటికంటే ఇంకా బెటర్ అనిపించింది, విచ్ వాజ్ గ్రేట్ థింగ్. అండ్ బై ది వే దీని యొక్క ఓపెనింగ్ అండ్ ఎండింగ్ 2 రివీల్ అయిపోయాయి. సో ఓపెనింగ్ చూసుకుంటే హికారు నో సుమిక బై రే యసుడా అండ్ ఎండింగ్ చూసుకుంటే సెఫైర్ బై హనా హోప్. ఫస్ట్ ఓపెనింగ్ విషయానికి వెళ్ళిపోతే హికారు నో సుమిక దీని ఓపెనింగ్ విజువల్స్ ఏవైతే ఉంటాయో విజువల్స్ ఈజ్ మాస్టర్ పీస్ 10/10. అండ్ ఓపెనింగ్ సాంగ్ కూడా అదిరిపోయిందనమాట. నాకు చాలా బాగా నచ్చింది. మేబీ ఈ సీజన్లో వచ్చిన వాటిలో ఈజీలీ టాప్ 3లో ఉంటుంది. ఏది విజువల్స్ వైజ్గా అట్ ద సేమ్ టైం ఓపెనింగ్ వైజ్గా అంత బాగుంది ఓపెనింగ్ సాంగ్ కూడా. ఐ థింక్ మేబీ నేను ఈ సాంగ్ని ఎక్కువ లూప్లో వింటానేమో సో ఫార్. చూద్దాం, ఎందుకంటే ఇలాంటి సాంగ్స్ నాకు బాగా కనెక్ట్ అవుతాయి. నేను పీస్ఫుల్ టైం కోరుకున్నప్పుడల్లా ఇవి చాలా ఎక్కువసేపు వింటా. సో యా, ఈ సాంగ్ బాగా నచ్చింది. అండ్ ఎండింగ్ కూడా సేమ్ సెఫైర్ బై హనా హోప్. ఇది కూడా చూసుకుంటే ఓపెనింగ్ టైప్లోనే ఉంటుంది. సాంగ్ చాలా పీస్ఫుల్గా ఎంతో ప్రశాంతంగా అండ్ ఆ విజువల్స్ కూడా స్కెచీ లుక్ అండ్ ఆ కొరియోగ్రఫీ చాలా బాగుంటుంది ఎండింగ్ విజువల్స్లో చూసుకుంటే. సో ఓవరాల్గా ఎవ్రీథింగ్ లైక్ రూరీ రాక్స్ మనకి ఎపిసోడ్ 1 డెలివర్ చేసింది చూసుకుంటే ఎవ్రీ పాసిబుల్ వేలో ఇది 10/10. డెఫినెట్లీ ఒక పర్ఫెక్ట్ ఎపిసోడ్ని అయితే డెలివర్ చేశారు. ఐ మీన్ సో ఫర్ సమ్మర్ 2025లో నేను చూసిన యానిమేస్ అన్నీ అంతే ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని తోపే ఉన్నాయి. బట్ ఇది చూసుకుంటే యా కొన్నిటికంటే బెటరే అనిపించింది ఓవరాల్గా చూసుకుంటే. సో యా, మీరేమనుకున్నారు? ఒకవేళ రూరీ రాక్స్ చూసుంటే కింద కామెంట్స్లో చెప్పండి. ఎప్పటివరకు చూడలేదా వెంటనే క్రంచ్ రోల్కి వెళ్ళి చూసేయండి. అంటే తెలుగు డబ్ చూసుకుంటే ఐ డోంట్ తెలుగు డబ్ లేదు, మ్యాక్సిమం రాదు కూడా. సో ఎక్స్పెక్ట్ చేయకండి. అండ్ యా, ఇది రూరీ రాక్స్ గురించి. దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ నెక్స్ట్ కలుద్దాం. అంటే దెన్ బాయ్ నౌ.